ఏపీ కేబినెట్ లో హై డ్రామా నెలకొంది. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి నోరు విప్పలేదు. వ్యతిరేకించారా లేదా అని మంత్రి రాంప్రసాద్ రెడ్డిని మీడియా ప్రశ్నించింది. మీడియాకు ముఖం చాటేశాడు రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లాను 3 ముక్కలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ లో హై డ్రామా నెలకొంది. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి నోరు విప్పలేదు. వ్యతిరేకించారా లేదా అని మంత్రి రాంప్రసాద్ రెడ్డిని మీడియా ప్రశ్నించింది. మీడియాకు ముఖం చాటేశారు రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లాను 3 ముక్కలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. అనసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి హైడ్రామా ఈ రోజు కేబినెట్ సమావేశానికి సాగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా ఆ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈరోజు వ్యవహరించినటువంటి తీరు ఒక హైడ్రామాగా మారిపోయింది. ఆ కేబినెట్ సమావేశంలో ఎజెండా అంశాలు అన్నిటిని చర్చించిన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా ఏదైతే ఒకవైపు రేపు వైకుంఠ ఏకాదశి పర్వదినం పుణ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి దినం నేపథ్యంలో అన్నమయ్య జిల్లాని ఇప్పుడు 3 ముక్కలుగా చేయాలని సాక్షాత్తు కేబినెట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షునిగా జరిగినటువంటి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చి మదనపల్లి జిల్లా కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని పట్ల ఇప్పటికే తీవ్ర స్థాయిలో రాయచోటిలో ఆందోళనలు జరుగుతా ఉన్నాయి. చంద్రబాబు గతంలో ఎన్నికల సమయంలో రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ హామీని తొంగలోకి తొక్కి ఇప్పుడు రాయచోటి జిల్లా కేంద్రాన్ని ఎత్తేసేటువంటి నిర్ణయం తీసుకోవడం, దాంతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజంపేటని కడపలో కలపడం, రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో కలపడం, మదనపల్లిని ఆ జిల్లా కేంద్రంగా మార్చడం, ఈ రాయచోటి జిల్లా కేంద్రాన్ని పూర్తిగా తొలగించడం, ఈ నిర్ణయాలన్నీ ఒక్క జిల్లా పైన చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేబినెట్ ఈ అంశం వచ్చేటప్పుడు మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారంటూ ఒక లీకులు మీడియాకి మంత్రి రాంప్రసాద్ రెడ్డి సిబ్బంది ఇచ్చారు. మీడియాలో అది వార్తగా ప్రచురించమని మీడియా ఆయన సిబ్బంది కోరారు. అయితే తీరా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కేబినెట్ సమావేశం నుండి బయటకు వచ్చినప్పుడు దీన్ని మీరు వ్యతిరేకించారా, కేబినెట్ లో మీ నిరసన తెలిపారా లేదా, మీ నిర్ణయం ఏంటి అని మీడియా ప్రశ్నించింది. దానికి మంత్రి సమాధానం చెప్పుకున్న ముఖం చాటేశారు. మీడియా ముందు కర్చీఫ్తో కళ్ళను తుడుచుకుంటూ వెళ్ళిపోయారు తప్ప తన ప్రజల ఆకాంక్షను నేను బలంగా కేబినెట్ సమావేశంలో వినిపించాలని కానీ ఈ నిర్ణయాన్ని ఈ కేబినెట్ తీసుకున్నట్టు నిర్ణయం లేదు, ఈ ప్రభుత్వం తీసుకున్నట్టు ప్రతిపాదన నేను వ్యతిరేకిస్తున్నాను కానీ ఎక్కడ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పలేదు. గతంలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మారిస్తే రాజీనామా చేస్తానంటూ కూడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గతంలో ఎప్పుడు ఆ మాట కట్టుబడి ఉన్నారా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా సమాధానం చెప్పలేదు. సో దీంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నట్టు, దానికి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓదార్చినట్టు, సాటి మంత్రులంతా ఓదార్చినట్టు మీడియాకైతే లీకులు వచ్చారు. కానీ మీడియా సమస్యలు బయటకు వచ్చిన తర్వాత కేబినెట్ లో మీరు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారా లేదా అంటే మాత్రం మంత్రి సమాధానం చెప్పలేదు. రాయచోటి జిల్లా కేంద్రాన్ని కొనసాగించడానికి మీరు ఒత్తిడి తీసుకొస్తారా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా సమాధానం చెప్పలేదు. ఒకవైపు అక్కడ ప్రజా ఉద్యమం, ప్రజల నిరసన ఉవ్వెత్తిన పడుతున్నా సరే కేబినెట్ లో మాత్రం ఉంటది పోకట్లాగా తాము అనుకున్నటువంటి నిర్ణయాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం అన్నది తీవ్ర విమర్శలు పాలవుతుంది. సో మొత్తానికి కేబినెట్ కేంద్రంగా ఈ రోజు రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి వ్యవహార శైలి అనేది ఒక హైడ్రామాగానే మిగిలిపోయిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్.